పారిశ్రామికాది బహువిధ నిమ్నోన్నత ఉద్యోగినాం అధికతర వేతన పారితోషిక ప్రాప్త్యర్థం సర్వేషాం జనానాం సమస్త సన్మంగళావాప్యర్థి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం కోటి దీపాలంకరణ మహోత్సవ శుభ సమయే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవత కళ్యాణ మహోత్సవ పూజనం చ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం కలశగణాధిపతి సమేత విశ్వసేనారాధన పూర్వక కర్మణ పుణ్యాహవాచనం వాచయిష్యే సిద్ధిరస్తు పుణ్యాహవాచనం కరిష్యంగా కళ్యాణ మంటపం సంప్రోక్ష్య పవిత్రేణ అగ్నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యాజ్యావరదో యుక్త్వాయ మనసావయం దేవస్య విదుత్సవే పూర్ణపాత్రే త్రాతారవిజమంత్రేణ మధ్యే పద్మం లిఖిత్వా ఓం త్రాతారమింద్రమమితారమింద్రమం హవే హవే సుహవగం శూరమింద్రం వేషచక్రం పురోహితమింద్రగో స్వస్తి నో భగవాదాత్మింద్రః జ్యేష్ఠమావాక్య ఓం విమలాయ నమః ఓం కమలాయ నమః ఓం దర్శిన్నే నమః ఓం క్రియాయే నమః ఓం కీర్త్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం తుష్ట్యై నమః ఓం పుష్ట్యై నమః ఏవమావాక్య అదుపరి స్వర్ణ సూత్ర నాగవల్లి దళ క్రమ కబలాని చ వజ్ర వైడూర్య గోమేశ్వరాగరీరాయిత్రా నిధాయ దుకూల వస్త్ర హేమాంగుళీయ మకర కుండల మనోహరీ పాత్రే పరిశోభితం చక్రజామరాజ్యుపచారైః సహ కళ్యాణ మంటపమాగత్య ప్రసుద్మంత్రేతి మంత్రేణ వేదికోపరి నిక్షిపేత్ ప్రసుద్మందార్యసారస్య దక్షిణి వరేభిర్వరాకుం అపి సుప్రసీదత అస్మాకమింద్ర ఉభయం యోజయత్ సౌమ్యస్యాంతతో బోధతే అనుక్షరారుజవస్సంతు బంధాయే విస్తకా యోజయంతి నోవరేయం సమర్యమాన్ సంభగోనోనియా సంధ్యా స్వచ్ఛగం స్వయమస్తు దేవా యుంజాన ప్రవాహన ప్రవేశ్య ఓం యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవిదాదియః అగ్నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యా అజ్యావరదో యుక్తాయ మనసా దేవాన్ సువర్యతో దియాదివం బృహజ్యోతిర్కరిస్సుదస్స విదా ప్రసువాదిదాన్ యుక్తేన మనసా వయం దేవస్య విదుత్సవే దేవస్య అర్ఘ్యపాద్యాతమనాని దత్వా విభో సకల లోకేశ విష్ణో జిష్ణో ప్రభో హరే త్వాం భక్త్యా పూజయామ్యజ్ఞా భోగైరర్ఘ్యాదివిక్రమాత్ అర్ఘ్యపాద్యాతమనాని దత్వా పూర్వోక్తే గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః महालक्ष्म्याः कल्याण महोत्सवांगं रक्षार्थं रक्षासूत्रबन्धनं करिष्ये रक्षासूत्रं सुगन्धेनानुलिप्य गन्धद्वारान्दुराधृतां नित्यपुष्टां करीशने ईश्वरीं सर्वभूतानां तामियोपक्वये श्रियो ॐ अग्निरायुष्मान् वनस्पतिभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्दं करोमि सोमायुष्मान् सहोषधिभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्दं करोमि यज्ञायुष्मान् च दक्षिणाभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्दं करोमि ब्रह्मायुष्मत्तद्ब्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्दं करोमि देवायुष्मन्तस्ते मृतेनायुष्मन्तस्तेन त्वायुषायुष्मन्दं करोमि हरियमनं बृहस्पतिमिन्द्रं दानाय चोदय वाजं विष्णुगुं सरस्वतीं सवितारं च वाजिनं सोमगुं राजानं वर्णमग्निमन्वारभामहे आदित्यान् विष्णुगं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं रक्षासूत्र देवताभ्यो नमः एते गन्ध अक्षत पुष्प धूप दीप उत्तरीयादि आभरणाद्यलङ्काराः सर्वोपचारान् समर्पयामि देवस्य चिदन्तयवन्तेन दक्षकरे कङ्गणं बद्ध्वा देव्याः बृहत्सामेति वामकरे మంగళవాయిద్యం వాయిస్తూ ఉండండి. భక్తులంతా చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులతో మంగళ వాయిద్యాలు వాయించాలి. రక్షాబంధన జరుగుతోందమ్మా. యాదగిరి లక్ష్మీ నారసింహ గోవింద గోవింద లక్ష్మీ నారసింహ గోవింద. కరతాళ ధ్వనులు చేస్తూ స్వామివారికి రక్షాబంధనాన్ని సమర్పించండి. బృహత్సామేతు దేవ్యా వామకరే కంకణం బధ్నియాత్ ఓం బృహత్సామక్షత్తుద్రవస్తియం తుష్టుభౌతం సుముతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్ష
రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు అస్య భగవతో దేవదేవోత్తమస్య కిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదే జగత్కుటుంబినః జగద్రక్షణార్థం మమదేనస్య శ్రీ నృసింహస్వామినః అనంతరాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం ఋషిదత్త ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీధారణం కరిష్యే. ఓం భూః భగవతో దేవదేవస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ప్రహ్లాదవరదస్య జగత్కుటుంబినః సకలలోకానవద్యాః లక్ష్మీదేవ్యాः పాణిగ్రహణ సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం ఆదౌ కౌతుకబంధనం చ కరిష్యే. సువర్ణకౌతుకం సుగంధేనునానులిప్య ఇదంతే దక్షిణ ఇది దక్షిణకరే కంకణం బద్ధ్వా నమస్కరోమి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. చిదంతే దక్షిణతో వృషభయేది హవ్యః ఇంద్రో జయాతిరపరాజయాతాదిరాజో రాజసురాజయాది బృహస్సామేతి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో కంకణధార జరుగుతోందమ్మా. మేళం వాయించాలి, చేతులు పైకెత్తి గట్టి మేళం వాయించాలి, కరతాళ ధ్వనులు పడుతూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. దేవస్యాచమనం దత్వా విష్ణు ఏకకాలంలో ఒకే వేదికపై ధర్మపురి క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క క్రియని ప్రతి ఒక్క ప్రక్రియని మీరు తిలకిస్తూ ఆచరిస్తూ ఉండండి అమ్మా. విష్ణు సూరది విష్ణు ధ్రువమది వైష్ణవమది విష్ణవే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్యం కృతముంత శుభ్రం విష్ణు నమస్కారం చేయండి అమ్మా. యజ్ఞోపవీతానికి నమస్కారం చేయండి. గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ గోవింద. ఆయుష్యమగ్యం మృతముంద శుభ్రం చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. యాదాద్రి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్యం మృతముంద శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తేజః యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తోస్తు దేవస్య పునరాగమనం దత్వా. ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం కళ్యాణాంగభూతం శ్వశుర దత్త ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే. యజ్ఞోపవీతం హస్తే గృహీత్వా ఉదిత్తిం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యో. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః పురస్తాదు ఆయుష్యమగ్యం పరమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే యజ్ఞోపవీతధారణమోత్తస్వోత్తోస్తు. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. గట్టిగా గోవింద. వైష్ణవాన్ పాంచరాత్రాగమశాస్త్రకోవిదాన్ దక్షిణతాంబూలచంద్రనాయకం దత్వా స్వాభ్యామేంద్రియా. ఓం విష్ణోన్నుకం వీర్యాణి ప్రభోజన్య పార్థివాని విమమేదజాగుందియోస్కవాయుదుత్తరకం దురస్తం విచక్రమాణస్తేదోరుగాయో విష్ణోరరాడవది విష్ణో పృష్టమది విష్ణో సప్రేష్టో విష్ణో సూరది విష్ణో ద్రోమది వై ద్రోమది విష్ణవే త్వా. హే కన్యా దాదారంగస్వా బ్రోదే దుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయినే
అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శరణో రత్రే యూహే ప్రద్యుమ్న శరణ పౌత్రాయ విభవే వాసుదేవ శరణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచారుహేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణ పరాయణాయ అర్చావతారే సాక్షాత్ శ్రీ నృసింహస్వామినే కన్యార్థినే వరాయ అతో భగవత్ సమీపం గత్వా బ్రువతే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంభర శర్మణో నత్రీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంభరీం నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవాం అర్చావతారే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీధ్వం అహో దాస్యామీతి ప్రతివచనం. యాదాద్రి లక్ష్మీ నరసింహుడి యొక్క కళ్యాణంలో గోత్రనామ ప్రవరలు విన్నాం. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది. ఆ నరసింహుల్లో కూడా అద్భుతమైన ధర్మం ఉంది. ఆ నరసింహస్వామిని ఈ సమయంలో కార్తీక మాసంలో ఈ సమయంలో ఆ క్షేత్రానికి వెళ్ళినా ఇంత అద్భుతంగా ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకోలేమేమో. రెండు క్షేత్రములు మన భక్తి అనే శక్తికి మెచ్చి మనను అనుగ్రహించడానికి వచ్చారు. ధర్మపురి కళ్యాణంలోని గోత్రనామ ప్రవరలు మనం అందరం విందాం. శ్రవణం అంటే నిశ్శబ్దంగా ఉంటే మీకు ఆ గోత్రనామ ప్రవరలు వినిపిస్తారు. స్వయంగా ధర్మపురి నుంచి వచ్చిన పండితులు, స్వయంగా యాదాద్రి నుంచి వచ్చిన పండితులు, వాళ్లను దర్శనం చేసిన ఆ నరసింహస్వామిని లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసిన మన జన్మకిది చాలదా? గట్టిగా గోవింద చెబుతాను. ఈ శబ్దం తర్వాత ఇంకే శబ్దము ఉండొద్దు. గోత్రనామ ప్రవరలు మాత్రం వినపడాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద. ధర్మపురికి వినపడాలి. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద గోవింద. కన్యావర్ణంకారయిష్యే సురు సమవేదాన్ మంత్రవదో నారదాది మహర్షీన్ చతుర్వరాన్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా తే బ్రాహ్మణాః ప్రసుగ్మంతాదియసారస్య చక్షువరేవిర్వరాగం అభిషప్తసేదతాస్మాకమింద్రో వయం యుయోద్యేత్ సౌమ్యస్యాంతతో ఉపబోధతే అనుక్షరాజవసంతబంధాయే విస్సకాయ వయంత్రియామణేయం సమరిమాసంభవో నోనియా సత్యాః దేవాః సనక సనందనాది మహర్షులను పంపిస్తే వారు ఇప్పుడు గోత్ర ప్రవరలు చెప్తారు. ఇది సంప్రదాయం. ఇప్పుడు గోత్ర ప్రవరులందరూ కూడా వినండి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శర్మణే కన్యార్చదేవరాయ బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీం ఆదినారాయణ నిరాకార సాకార త్రయార్షే ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే చతుర్దశ
ఈశ్వరీం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం శ్రీ మహాలక్ష్మీం వరదార్చినీం కన్యా కన్యావరణ ముహూర్తస్తు దేవస్యాసనార్థముదకరం కూర్చన్ దధ్యాదయంతే విష్టరో విష్టరో విష్టరః. శ్రీ యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి ధర్మపురి లక్ష్మీనారసింహస్వామి వారి ఉభయ కళ్యాణ వేడుకల్లో అసలు కళ్యాణ కైంకర్యం భగవంతుడికి భక్తుడు ఎందుకు సమర్పించాలి? ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారి మాత్రమే కళ్యాణ వైభోగాన్ని స్వీకరిస్తారు. మరి పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవాదిదేవుడు సర్వకాల సర్వావస్థలయందు ప్రతి వర్షము కూడా, ప్రతి మాసము, ప్రతి నిత్యము కూడా కళ్యాణ వైభవాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు. స్వామి కళ్యాణం జగజ్జీవన హేతువు, మన కళ్యాణం మమ జీవన హేతువు. హేతుబద్ధమైనటువంటి ఈ శాస్త్రీయ సమ్మతమైనటువంటి ఈ మహోన్నత భారతీయ సంస్కారాలలో, పంచ సంస్కారాలలో ప్రధానమైనటువంటిది వివాహం. ఈ వివాహం వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ ఉన్నా కూడా అన్నిటిలోకి కూడా శ్రేష్టమైనటువంటిది ఈ గృహస్థాశ్రమం. బాల్యం బ్రహ్మచారి వర్గం ఇతరులపైన ఆధారపడాల్సిందే. యతీశ్వర సముదాయం గృహస్థాశ్రమం పైన ఆధారపడి ఉన్నది. ఈ విధంగా సకల చరాచర సృష్టి అంతా కూడా గృహస్థుపైనే ఆధారపడి ఉన్నది. అలాంటి ధర్మ జీవన హేతువు, కారణబద్ధమైనటువంటిది, కారణ నిమిత్తమైనటువంటిది కళ్యాణం. ఈ కళ్యాణం కమనీయ కోమలకరం. ఇలాంటి కళ్యాణంలో స్వామివారికి వివాహానికి ఆహ్వానించాం, వేదిక పైన కూర్చోబెట్టాం. అర్ఘ్యపాద్య ఆచమనాది ఉపచార వైభోగాలన్నీ కూడా సమర్పించాం. నిర్విఘ్నంగా కొనసాగడం కోసమై విశ్వక్సేన పూజ, అంతరింద్రియ శుద్ధి, బాహ్యేంద్రియ శుద్ధికై పుణ్యాహ వాచనాన్ని నిర్వర్తించిన తర్వాత స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం చేశాం. రక్షాబంధనం ఏమని చేశాం? ప్రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సూతా జాతవర్జయేత్. రక్షాబంధనం ఎందుకోసం చేస్తాం? పరమాత్మ కూడా రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని చెప్పి సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షిస్తాను అని చెప్పి రక్షాబంధనం స్వామి ఎల్లప్పుడూ చేశాడు, ఎప్పుడో చేశాడు. స్వామి మానవులం స్వామి మోహంలో మర్చిపోతాం. గృహస్థాశ్రమ వర్గంలో కాస్త భార్య మాట వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం సమన్వయం పాటించి, భక్తిని పాటించి, ధర్మాన్ని ఉద్దీపింపజేయాలి అంటే మరొక్కసారి ఆమె మాయలో పడి మమ్మల్ని మర్చిపోకు స్వామి మానవుల్లాగా అని ఉదహరిస్తూ స్వామి వారికి రక్షాబంధనం చేశాం. ఆ రక్షాబంధనం అయిన తర్వాత ఇదిగో బ్రహ్మదేవుడి యొక్క రచన ఎంత గొప్పదో, ఆ రచనలోని వైదుష్యం ఎంత గొప్పదో, అంత వైదుష్యంలోనూ కూడా రూపం, యవ్వనం, కులం, గుణం, శీలం, సౌందర్యం ఎన్ని ఉన్నా కూడా విద్యాహీనం నా శోభంతే పాలాస కుసుమం వృధా. విద్య కనుక లేకపోయినట్టయితే ఆ జీవితమే వృధా అని చెప్పి అమ్మవారికి ఒక చిన్న అనుమానం కలిగి స్వామి మీ యొక్క విద్యార్హతలు ఏమిటి అని ప్రశ్నించింది. అక్కడ ప్రభుత్వ విధానంలో కూడా మహిళా విద్యాభ్యాసం ఆవశ్యకత వేద కాలం నాటి నుంచి ఈనాటి వరకు ఉందని తెలియజెప్పుతోంది అమ్మవారు. స్వామివారు అనంతమైనటువంటి వేదాలను ఎన్నిటినో అధ్యయనం చేసి నిరాకారతత్వము, సాకారతత్వము, అపార కారుణ్య, సౌశల్య, వాత్సల్య, ఔదార్యాది తత్వాలు అన్నీ కలిగి గృహస్థాశ్రమం స్వీకరిస్తున్నాను అని చెప్పితే కయ్యానికైనా వియ్యానికైనా సమతుల్యం ఉండాలి. కాబట్టి అమ్మవారు కూడా ఏం చదివిందనే ప్రశ్నకు సమాధానంగానే అమ్మవారు 4 వేదాలు చదువుకున్నారు.
స్వామివారికి కలిగినటువంటి అన్ని గుణాలు అమ్మవారికి సరిపోయాయి. వారిద్దరికీ సరిపోయిన తర్వాత ఇక ఆలస్యం ఎందుకు, తదుపరి కళ్యాణాన్ని నిశ్శబ్దంగా ఉండండి, కళ్యాణం తిలకించండి. లక్ష్మీ నారసింహ గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నారసింహ గోవింద. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం అజమధువర్కం తదిమే సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రద్వయం నిక్షిప్య మధువాతేది మధుమంత్ర్య ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషదే మధునక్తముదోష మధుమత్పార్థివకుమ్రజ మధుజ్జౌరస్తు నప్పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాకుమస్తు సూర్య అంగుష్టానామికాభ్యాం త్రిప్రదక్షిణమారోఢ్య అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్క అమృతోపస్మృత్వా అమృతోపస్తరణమసి యన్మధునో మదవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మదవ్యోసాని చక్రున్మంత్రేణ త్రిస్తూష్ణీం పునః అమృతాద అపపీత్వా అమృతాపిధానమసి రౌరవే పుణ్యనలయే పద్మాద్భుత నివాసినాం అర్జునాముదకం దత్తం అక్షయముపదిష్టుతో దేవసిమం వస్త్రానేది నవస్త్రద్వయం దద్యాదో. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహ एवं गुण विशेषण विशिष्टायां शुभदिनौ विशेषिक सुख सौभाग्य शोभन परंपरावाप्यर्थम आगतमिमं वरं मधुपर्केन पूजयिष्ये दधि मधु गृहीत्वा दधि मधुपाकं स्पष्टं वर्षीय सापिधाय मधुपर्को मधुपर्को मधुपर्कः अयं मधुपर्कः इत्यपपीत्वा आचमनं दत्वा यन्मधुनो मदव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मदव्येन परमेनान्नाद्येन वीर्येण परमोन्नादो मदव्योसानि सकृन्मन्त्रेण दृष्टोस्ते मधुपर्कं प्राशयित्वा अमृताभिधानमसि इति उत्तरापोषणं दत्वा इत्यपपीत्वा आचमनं दत्वा हस्तप्रक्षालनं कृत्वा एवं वस्त्रान् पेवसावसादे योरच्छिद्रामन्तवो सर्गा ఈరోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ నరసింహన్ దంపతులు, అలాగే రవీంద్రనాథ్ చౌదరి దంపతులు, రమాదేవి గారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవంలో అనేక పట్టు వస్త్రములు, అనేక దివ్యమైన ఆభరణములు సమర్పిస్తున్నారు. ఇమం వస్త్రాణి మే వసావసాదే యువోరచ్ఛిద్రావంతమో సర్గా అవాదరమృతాని విశ్వారుదేన మిత్రావరుణాసజేతే యువా సువాసా పరివేదాగాస్తవశ్రేయాన్ భవతి జాయమానః సందేరా సకవయ ఉన్నయంతి సాదియో మనదా దేవయంతా. నరసింహస్వామి వారికి ఓం అభివస్త్రా సువసనామి దేవో చంద్రావర్తమేనో హిరణ్యాపశ్వాని విశ్వారుదేన మిత్రాదేవసోదజేతే ఓం వస్త్రాన్ పివసావసాదే లక్ష్మీ నారసింహ గోవింద 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 విశ్వరుతేన మిత్రావరుణాసచేదే. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇరు రాష్ట్రాల గవర్నర్ గారు నరసింహన్ గారు దంపతులు, అదేవిధంగా మనం ఈరోజు ప్రపంచానికి ఒక భక్తి విశ్వాసాలను పెంపొందుతున్నటువంటి భక్తి టీవీ ఇతరత్ర టీవీ ఛానల్ యాజమాన్యం రమాదేవి నరేంద్ర చౌదరి గారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు. ధాన్యమింద్ర యశోమా సువర్ణకల్షే మంగళం దీర్ఘమాయు.
చరణం పవిత్రం విదదం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాని ఆత్మానమరాతిందరేమ. గోవింద గోవింద శ్రీనరసింహస్వామి గోవింద, గోవింద యాదాద్రివాస గోవింద, గోవింద గోవింద. గోవింద. ఓం మాతా రుద్రాణాం దుర్దామసోనాగుం సుసాదిత్యానామవదస్యనామే ప్రణవోచంసి దుషేజనాగమాగామనాగామదిష్టోదకం తృణా యత్తు ఓముత్సృజత ఇది ప్రముఖం ఊర్ధ్వం సృజేత్ సిద్ధమన్నం భూతమిత్యుక్త్వా భూతం సా విరాట్ తన్మాక్షాయితస్య తేజీయతం మహూర్చంతా ఓం కల్పయత ఓం అన్నం ప్రాణమన్నమపానమాహో అన్నం మృత్యుంతము జీవాదమాహో అన్నం బ్రహ్మాణో జరదం వదంతి అన్నమాహో ప్రజననం ప్రజానాం ఓమన్నం విందతే అప్రచేతా సత్యం బ్రవీమి వదైతదస్య నార్యమనం పుష్యదినో సకాయన్న దేవస్య నక్షత్ర మార్గేణ జినేంద్ర మార్గేణ ముహూర్తం సమ్యక్ అవలోక్య మధ్యేవనిధాయ దేవం ప్రత్యోపవిశ్య మహాసంకల్ప పఠనం కుర్యాత్ అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అనివార్య వీర్యస్య అఖిలలోక పరిపాలన పరాయణస్య ఆదినారాయణస్య నిత్యనిర్మలవదికా ప్రమేయ మహిమైనమాయా శక్త్యా ప్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమానానాం మృత్యం తేజో వాయురాగాధారమహారమహయక్తారమగ సప్తావరణై పరివేషితానాం అనేక కోటి బ్రహ్మాండ మండలే ఆధారిక శ్రీశూర్మవరాహానం దైరావత యష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాఖ్య భక్తానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోకానాం మధోభాగే మహానారాయమాన పరిరాజరాజేశస్య సహస్రవనామని మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమదు సుప్రదీకాక్ష అష్టదిక్వేషుండా తండోత్తంబితే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారవతి శోకవతి భోగవతి సిద్ధవతి అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి రైవతి గంధవతి అలకావతి తేజోవతి యశోవతి ప్రభుత్వేక పుణ్యపట్టణై ప్రకాశితే ఇంద్రాగ్ని యమనిరుద్ధ వరుణ వాయు కుబేర ఈశాన చతుర్దిక్పాలై పరిపాలితే సూర్యచంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతాఖ్య నవగ్రహ పరిపాలితే అవహ నివహ సంవహ నువహ ప్రవోజ్య పరివాహాక్ష సప్తమరుత్సంచార సంజీవిత జీవితమే వింధ్యారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య నైమిషారణ్య గుహారణ్య దేవదారువన ఈశ్వర దలికావనాక్ష దశారణ్య పరిమండల మండితే శివ శంభో పినాకి గిరిజనస్థాన భర్గభైరవ సదాశివ కపాలీశ్వరాక్షే కాశ రుద్ర విజ్యోజితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ బంగాళ నేపాల మలయాళ సింహళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాట పానాట పాండ్య బృందాంధ్ర ఊణ దశానమోజ కుక్కురు గురుగాంధార విదర్భ విదేహ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూర సేర సేవర టెంగణ కొంగణ మచ్చ మద్ర భాషు కూర్జన జారాన్ సార్వచ్చే సుందువచ్చాజనేక దేశ భాష విపాలై పాలితే భాగీరథి సరస్వతి గౌతమి నర్మదా యమునా కృష్ణా తుంగభద్ర మన భారతదేశంలో చంద్రభాగా ఉన్న అనేక కావేరి నదులు, పినాకిని గోదావరి అరణ్యాలు, ప్రముది పుణ్యనదీ దేశాలు, పవిత్రతే ప్రదేశాలు, వారణాసి చిదంబర ఇవన్నీ శ్రీశైల ఇప్పుడు అహోబిల ఈ మహాసంకల్పంలో వెంకటాచల మీరు శ్రీరంగ వింటున్నారు. సేతు యాదగిరి, యాదగిరి కనగిరి, కన్యాకుమారి, గయా, అహోబిల ప్రయాగ, వెంకటాచల పుణ్యక్షేత్ర శ్రీరంగ భూమి సేతు వైభవం. యాదగిరి కరిగిరి సువిశాల గయా ప్రయాగ, ప్రయాగాంజనేయ భారతావని యొక్క పుణ్యక్షేత్ర సంయుతే సాకార పంచాయత్ వర్ణన భూమండలే ఈ మహాసంకల్పం మనకు జంబూ చెప్తోంది. ప్లక్ష కుచక్రోన్ సాగరాన్ సతీప్యానాం మధ్యే జంబూ ద్వీపే భారత కిం పురుష హరిలావృత కురుభద్రాస్మ రమణ కమందక కేతుమాలాక్ష నవకండ మండితే దండక వింజక చంపక ఇదానీం అనాద్య విద్యావాసనయా ప్రవర్తమాన సంసార చక్రే నానాయోని చరిత్వా కేనాపి భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తవః మమ జన్మ ప్రవృత్తి ఏదక్షర పర్యంతం మధ్యవర్తన కాలే బాల్య యవ్వన కౌమార. అందరూ కూడా ఈ కళ్యాణ సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని కన్యాదానం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో మీరందరూ కూడా మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరు అనుకో నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అంటే ఇప్పుడు అందరూ అనండి. మయా సహా మయా సహ దశపూర్వేష దశపూర్వేష
దశాపరేష దశాపరేష మద్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థ హరేః సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య ప్రాప్యర్థ త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ నృసింహస్వామినః సాలంకృత సహిరణ్యోదక శ్రీ మహాలక్ష్మ్యాః ధారాపూర్వక కన్యాదాన కైంకర్య హరిష్యే కన్యాం కనక సంపన్న కనక ఆభరణైః యుతాం దాస్యామి విష్ణవే తుభ్యాం బ్రహ్మలోకం జిగీషయా కన్యాం సాలంకృత సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామ అర్థ సిద్ధయే ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల పారిజాతాది సోదరి మహాలక్ష్మి ఇమాం కన్యా తుభ్యం దాస్యామి విష్ణవే గృహాణ జగతాం యోగక్షేమాయ పురుషోత్తమ కన్యాదాన కైంకర్యం కరిష్యే కన్యాదాన కైంకర్య ఫలితమస్తు యాదాద్రివాస గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి కళ్యాణంలో కన్యాదానం జరుగుతోందమ్మా. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో కన్యాదానాన్ని తిలకించండి, మంత్రశ్రవణాన్ని చేయండి. లోక కళ్యాణార్థం శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవతా ప్రీత్యర్థం అందరూ కూడా అస్మాకం అనుకోండి. సహకుటుంబానాం శ్రీ లక్ష్మీ నరసింహ దేవతా సంపూర్ణ కరుణ కటాక్ష అనుగ్రహ ఫల ప్రసాదేన జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం సర్వవిధ పాపానాం ప్రాయశ్చిత్త అర్థం తద్వారా అనంత పుణ్య ఫలసిద్ధ్యర్థం కన్యాదానం అహం కారయిష్యే. కన్యాదాన సమయే యథాశక్తి మహాసంకల్ప పఠనమహం కరిష్యే. అదానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య భగవతః సచ్చిదానంద విగ్రహస్య పరబ్రహ్మణః భగవతో వాసుదేవస్య సకల జగదుపాదానభూత విరాట్ రూపాధిష్ఠిత సదసద్విలక్షణ ప్రపంచ బాహ్యాభ్యంత నిత్య నిర్దిశయానంద కందలితే రాజధాని సహస్రేషు ముఖ్యతమే కనకరచిత వజ్రవైడూర్య గోమేదిక వర్గద స్ఫటికాది దివ్యశిఖరై పరివృతే శ్రీ వెంకటాచల హేమకూటాచల హరిద్రాచలాది తీర్థరాజ పరివృతే
సనక సనందన సనత్కుమార సనస్సుజాత కపిల నారదాది దివ్యయోగి బృందాద్యాసితే భృగువత్రి వామదేవ పరాశర వ్యాస అగస్త్య గౌతమ కశ్యప భరద్వాజ పర్వత నారద ముని తపోవన సమాలంకృతే సకల నదీన సంగతంగతంగో తుంగతరంగ మంగళ మహాశృంగోపశృంగారిదే బ్రహ్మరుద్రా దేవత ఆయతనోపశోభితే పురోహూత నిలయమయాదుదాన వరుణవాయువ్యకుబేర ఈశాన అభ్యష్ట దిక్పాలక పరివృతే సకల సురాసుర కిన్నర కింపురుష గరుడ గంధర్వ గణాద్యాసదే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభోతిథౌ సుముహూర్తే శృత్యాగమ స్మృతి పురాణేది హాసోక్త సకల ఫలావాప్యర్థం అగ్నిష్టోమాది శతక్రతు ఫలావాప్యర్థం సాలంకృత చెప్పండి కన్యాదానం అహం తుభ్యమహం సంప్రదతే నమమ నమస్కరోమి కన్యాం కనక సంపన్నాం గోవింద ధర్మపురి లక్ష్మీనారసింహ గోవింద లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరస్యా భాగ్యానుసంధాయిని శోభాంగి భువనేశ్వరి వరిణి నారాయణి శ్రీ పాయాన్నో భగవాన్ పురాణ కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన కళ్యాణైక నికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణద కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యా సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన కరుణాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే ఎదిగిరౌ నారాయణాక్షాచలే లోకాలోక మహాచలే చతుర్జౌ పుణ్యాచలే శ్వాశ్రయ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన ఇత్యేతద్వర మంగళాష్టకమిదౌ లక్ష్మీ నృసింహస్య యః కళ్యాణోత్సవ వేదికాసు పటతే వద్వావరస్య శ్రియై మాంగళ్యం సుత సంపదాం సువిమలాం కీర్తిం చ దత్వాం విభుః శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం షష్ఠాది సహస్రాణ గోవింద నమస్కారం చేయండి అమ్మా, దర్శనం చేయండి. శుభముహూర్తం జరుగుతోంది. చేతులు పైకెత్తి గట్టి మేళం వాయిస్తూ ఉండాలి. కరతాళధ్వనులు చేస్తూ ఉండాలి. గట్టిగా గోవింద 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 విశిష్టాయాం శుభతిథౌ లక్ష్మీ నృసింహస్వామి దేవత అనుగ్రహ బల ప్రసాదేన సర్వ సౌభాగ్య సంతోషాభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం జగదంబా ప్రీత్యర్థం మాంగళ్యకారణం కరిష్యే మాంగళ్య దేవతాభ్యో నమః సకల పరిపూర్ణార్థే గంధాక్షిత పుష్పైరభ్యర్చ నమస్కరోమి జగద్రక్షణ హేతునా కంఠే అమ్మవారి కంఠంలో నిజమైన మాంగళ్య దర్శనం చేయండి. అందరూ కళ్ళ కట్టుకోండమ్మా, మాంగళ్యాన్ని కళ్ళ కట్టుకుని దర్శనం చేయండి. చేతులు పైకెత్తి గట్టి మేళం వాయిస్తూ ఉండండి. కరతాళధ్వనులు వాయిస్తూ మాంగళ్యతంతునానేన లోకరక్షణ
గోవింద మాంగళ్య ధారణ జరిగింది. తలంబ్రాలు విశేషమైన తలంబ్రాలు అక్షరారోపణ జరుగుతుందమ్మా. గట్టిగా చెప్పండి, నమస్కారం చేయండి. గోవింద లక్ష్మీనారసింహ గోవింద. గట్టిగా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు ఎర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు ఎర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరవేచి నిదిగో కళ్ళకత్తుకోండమ్మా, హారతిని కళ్ళకత్తుకోండి. గోవింద గోవింద లక్ష్మీ నారసింహ గోవింద. విష్ణుజిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం శ్రీనగర్యా మహాపూర్యాం తామ్రవం భక్తరేతనే శ్రీచంద్రనే మూలధామ్నే శివగోపాయ మంగళం శేషోవాసే ననోతో వా శ్రీపద్రివేటి సాత్వికైః విదక్ష్యాయ మహాప్రాజ్ఞై భాస్వకారాయ మంగళం కులామూలావతీర్ణాయ దోషితాగ్రసోరజే సంజజా మాతృమలజే శేషాంసాయాస్తు మంగళం మంగళానామపరైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్వరాజాస్తు జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ లక్ష్మణిపతి శయన భక్తమానస సదన జయ జయ లక్ష్మీ వల్లభ జయ. శృతులు స్మరించలేను, స్మృతులు వినుతించలేను, స్మృతులు స్మరించలేను, శృతులు వినుతించలేను.
నన్ను దింపగా నేనెంతవాడ ధర్మరక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినాడే. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ పనిపతి శయన రక్షమా. జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా నారసింహాయ లక్ష్మీ నమస్తే. నృసింహ ధన్వైరినే వరాహ నరహరి జ్వాలా నరహరి ఆపద్బాంధవ అనాథ రక్షక ప్రహ్లాద వరద పావనమూర్తి అనంత గుణగణ గంభీరాయ సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలామానుష మహిమ స్వరూప మహామహిమ అనాథనాథ సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర అహోబిలేశ శ్రీ మధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప అపూర్వ రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్న యాదాద్రి ధర్మపురి స్వామివారు ఇప్పుడు మనందరినీ అనుగ్రహించేందుకు వేయించేస్తున్నారు. స్వామి అమ్మవార్లను కనులారా దర్శించి తరించాల్సిందిగా మనవి. దయచేసి భక్తులకు మరొక్కసారి విన్నపం చేస్తున్నాం. ఎక్కడ వారక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చుంటే స్వామి వారి దర్శనం అద్భుతంగా అవుతుంది. దయచేసి ఎవరు పల్లకిని తాకే ప్రయత్నం కానీ ఎదురొచ్చే ప్రయత్నం కానీ చేయవద్దు. దయచేసి భక్తులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా వేదిక ముందున్న భక్తులకు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు ఓవైపు, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు మరోవైపు కళ్యాణ మహోత్సవాన్ని ముగించుకొని పల్లకి సేవ ద్వారా మిమ్మల్ని వీక్షించేందుకు, వారి కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీకు అందించేందుకు విచ్చేస్తున్నారు. దయచేసి భక్తులతో ప్రాంగణమంతా కిక్కిరిసి ఉంది. ఎవరు నిలబడే ప్రయత్నం చేయొద్దు. అందరూ కూర్చుని వీక్షించండి. ఎవరు కూడా పల్లకి సేవకు ఎదురు రావద్దు.